ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారి సందేశాన్ని విందాం. వారు సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, పిలిచే క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, కలిమిలేమి మట్టి కాదా ఏల వ్యర్థ పరుతువు కాలము, పిలిచే క్రీస్తు మరల నిన్నే. మానవునిగా మహిమ రూపి మహిలో గావ సిలువనెత్తి, మానవునిగా మహిమ రూపి మహిలో గావ సిలువనెత్తి, మరణమునే అణచెను, మరణమునే అణచెను, మార్గదర్శిగా నిలచెను, పిలిచే క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, పిలిచే క్రీస్తు మరల నిన్నే. అన్న యేసు అవనికేగి ఎన్నో శ్రమల కోర్చి తాను, అన్న యేసు అవనికేగి ఎన్నో శ్రమల కోర్చి తాను, విన్నవించి తండ్రితో, విన్నవించి తండ్రితో, కన్న కలల ప్రభావము, పిలిచే క్రీస్తు మరల నిన్నే పలుకవేమి ప్రియాయని, పిలిచే క్రీస్తు మరల నిన్నే. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. పిలుపు, దేవుని పిలుపులు ఎలా రక్షణ కొరకు, బ్రతుకుట కొరకు, విశ్రాంతి కొరకు, ఆకలి దప్పులు తీర్చడానికి, వివాదం తీర్చుకుని ఇలా ఎపిసోడ్స్గా వింటున్నాం. ఇంకొక పిలుపు నిత్యత్వం కొరకైన పిలుపు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనులతో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఏదట
నిత్యత్వం కొరకైన పిలుపు అనమాట. నిత్య జీవం అంటే ఎప్పటికి యుగ యుగములు జీవించి ఉండే కృప. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే ప్రభువుకు హృదయ ద్వారం తెరిచిన తర్వాత పరలోక ద్వారం తెరుస్తాడు దేవుడు. హృదయ ద్వారం తెరిచినప్పుడు మన హృదయ ద్వారం తెరిచినప్పుడు మన హృదయంలో ఏముండవు. కల్మషము, కాపట్యము, ద్వేషము, దూషణ అన్నీ పోయిన తర్వాతనే మన హృదయం శుద్ధిగా అవుతుంది. అప్పుడు దేవుడు నివాసం చేస్తాడు. మన లోపల దేవుడు నివాసం చేసినప్పుడు ఆయనకు పరలోక రాజ్య ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. అయితే నీ పాపాలను ఒప్పుకొని పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నడూ చేయకూడదు. ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, రోజు గునాకరే రోజు తోబాకరే. రోజు పాపం చేయడం, రోజు ఒప్పుకోవడం అది కాదండి. ఒక్కసారి పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆ పాపం తిరిగి జనడానికి రావద్దు. సమరయ స్త్రీని చూసాం, జక్కయ్యని చూసాం. జక్కయ్య ఒక్కసారి యేసుక్రీస్తు ఆయన ఇంట నివాసం చేసినప్పుడు నేను ఎవరి యొద్ద ఎక్కువగా తీసుకున్నానో వారికి 4 వంతులుగా నేను చెల్లిస్తాను అంటాడు. ఎందుకు? అది లేవియా కాండంలో ఉంది. పరిహారం చేయడం అనమాట. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర అక్రమంగా తీసుకుంటే 4 వంతులు చెల్లించాలి. లేవియా కాండంలో కట్టడి అది. ఆ కట్టడిని జ్ఞాపకం చేసుకొని, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను ఎవరి దగ్గరనే ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఒక మారు మనసు కలిగి ఉంటాడు జక్కయ్య. అదే నిత్యత్వ పరలోక హృదయంలో స్థానం ఇవ్వడం అంటే. సమరయ స్త్రీ ఒక్కసారి ఆమె మారిందంటే ఆమె దేవుణ్ణి ఆరాధించింది. సమరయ స్త్రీ గురించి ఇప్పటికీ చెప్పబడుతుంది. ఆమె భయంకరమైన జీవితంలో ఉన్నా కూడా ఆమె మారింది. వ్యభిచారంలో పట్టుబడే స్త్రీతో దేవుడు అంటే ఇక పాపము చేయకు, ఇక పాపం ఒక్కసారి పాపాలు ఒప్పుకున్న తర్వాత పాపం చేయకూడదు. నీ పాపమును ఒప్పుకొని క్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత పరలోకము నీ కొరకు తెరవబడుతుంది అని నిన్ను దేవుడు ప్రేమతో ఆహ్వానించే లేఖన భాగం ఇది. పాపాలు ఒప్పుకోవడం. అయితే నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి వాడికి తెలిసే కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటాడు పేతురు. కుక్క వాంతిని తినేది కుక్క ఒక్కటే. కాబట్టి అంత భయంకరమైన జీవితంతో పోలుస్తాడు దేవుడు. అయితే ఒకసారి పాపాలు ఒప్పుకుంటే తిరిగి వెళ్ళకూడదు. దావీదు జీవితంలో చూస్తాం. దావీదు ఎంత పశ్చాత్తాపంతో చేశాడు. ఆయన చేశాడు పాపం. నాతాను వచ్చి ఆయనను సంధిస్తే, నాతాను మాటలతో మాట్లాడితే దేవుడు ప్రవక్త ద్వారా ఒప్పింపజేస్తాడు. తన దాసుడు ఎంత దావీదు తన హృదయానుసారణ పేరు కలిగిన వాడు. అతని దగ్గరికి నాతాను పంపిస్తే అవును ఆ మనుషుడు నీవే అన్నప్పుడు పశ్చాత్తాపంతో నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురు దేవుని కడుగు, నాకు శుద్ధ హృదయం కలిగజేయి, నీ సన్నిధిలోంచి నాకు త్రోసివేయకు. ఆయన దేవుడి సన్నిధిలోంచి త్రోసివేస్తే ఎంత హానియో తెలుసుకుంటాడనమాట. కాబట్టి ఆయన పాపాలను ఒప్పుకుంటే తిరిగి ఎన్నడూ కూడా చేయలేదు. బెత్షెబాకు మాట ఇస్తాడు, సొలొమోనుకు రాజ్యం కూడా ఇస్తాడు. కాబట్టి తప్పు చేయడం మానవ సహజం, మానవ నైజం. కానీ దేవుడు నేను సంధించినప్పుడు, వాక్యం నీతో మాట్లాడినప్పుడు, నువ్వు చదువుకునేటప్పుడైనా వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యంకున్న బ్యూటీ ఏంటంటే వాక్యం నీ దగ్గర 99 మంచి లక్షణాలు ఉండి ఒక్క లోపం ఉంటే కూడా ఆ లోపాన్ని ఎత్తి చూపించి దాన్ని సరి చేసుకొని సరాసరిగా మాట్లాడేది దేవుని వాక్యం ఒకటే. ఆ వాక్యమే నీ పాపాలను ఒప్పింపజేస్తుంది. కాబట్టి అట్లు పాపాలు ఒప్పుకుంటే, పాపాలు ఒప్పుకొని తిరిగి ఎన్నటికీ ఆ పాపాల జోలికి పోకపోతే ఆ హృదయంలో దేవుడికి స్థానం ఉంటుంది. వారికి పరలోక రాజ్య ద్వారం తెరవబడుతుంది. ఇది నిత్యత్వం కొరకైన పిలుపు. తర్వాత ఆయన పిలుపు ఉన్నతమైనది. 8వ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన పిలుపు. యేసు క్రీస్తునందు ఉన్నతమైన పిలుపు ఏంటిది? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. అది పరిశుద్ధమైంది. తిమోతి రాస్తాడు, 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడినది, తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఏం పిలుపు? పరిశుద్ధమైన పిలుపు, కళంక లేని పిలుపు, స్వార్థం లేని పిలుపు. ఆ పిలుపులో మనకే ప్రయోజనం కానీ దేవునికి కాదు. ఆయన ప్రాణమే అర్పించాడు. ఇది పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైనది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనే దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానిని ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. ఎంతోమంది యాజకులు వచ్చాడు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఆయన మీద లక్ష్యం ఉంచాలా. ఆయన పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఆయన ఎవరినైతే పిలుస్తాడో వారిని నీతిమంతులుగా చేస్తాడు. అవాళ అనీతి అంతా తీసేసి స్వనీతి దుర్నీతి అంతా కొట్టివేసి ఎప్పుడు పాపాలు ఒప్పుకున్నప్పుడు నీతిమంతులుగా తీరుస్తాడు. తర్వాత ఆయనను మహిమపరుస్తారు.
ఎవరు నీతిమంతులుగా తీర్స్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని దేవుణ్ణి మహిమపరుస్తారు. లాజరును జక్కయ్యను పేరు పెట్టి పిలిచి ప్రభువు నిన్ను గురించి కూడా పిలుస్తున్నాడు. ఆయన యుద్ధకు వస్తే రక్షణ పొందుతావు, ఆశీర్వదించబడతావు. 9వ పిలుపు విడుదల కొరకైన పిలుపు. మానవులు తమ దైనందిన జీవితంలో అనేక కట్టుబాట్లతో ఉంటారు. అనేక చిక్కుల్లో బందీలై ఉంటారు. దిక్కు తెలియని స్థితిలో ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు ఏం పిలుస్తారంటే, మీరు విడుదల పొందాలంటే నా యుద్ధకు రండి. నష్టపరుచుకున్న సంఘాల గురించి ప్రార్థన చేసి అడుగుతున్నాడు. ఈ లోకం జిగటగల దొంగ ఊవి కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తే గనక నేను విడుదల చేస్తాను. మీరు దైనందిన జీవితంలో ఎక్కడెక్కడైతే తప్పిపోయినరో వాటి నుంచి నేను విడుదల చేస్తాను. ఒకటి, ఆయన పిలుపు ఉన్నతమైంది, పరిశుద్ధమైంది, పరలోక సంబంధమైంది. ఇంకొకటి విడుదల కొరకైన పిలుపు. చివరిది ఆయన రాజ్యం కొరకు పిలుపు. చిన్నమంద భయపడకుడి, మీరు రాజ్యం అనుగ్రహించకు, తండ్రికి ఇష్టమైనది గనక మిమ్మల్ని పిలుస్తున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించకు, మీ తండ్రికి ఇష్టమైనది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. పాతగిళ్ళ సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు. ఆయన రాజ్యం గురించి ఆయన పిలుపు చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానం కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే అయినది. ఆయన రాజ్యం ఎలాంటిది? భోజనం పానం కాదు కానీ ఏంటంట, ఆయన రాజ్యం ఎలాంటిది అని చెప్తున్నాడు అనమాట. నీతియు సమాధానం. మనం పిలుపులు నేర్చుకున్నాం. మొదటి పిలుపు బ్రతుకుట కొరకైన, రక్షించుట కొరకైన పిలుపు. రెండవది బ్రతుకుట కొరకైన పిలుపు. మూడవది ఆకలి దప్పులు తీర్చుకొనుటకైన పిలుపు. నాలుగవది రండి వివాదము తీర్చుకుందాము అనే పిలుపు. తర్వాత ఐదవది విశ్రాంతి కొరకైన పిలుపు. ఏంటది? ప్రయాసపడి భారం మోయువారులారా. ఆరవది రాజ్యము స్వతంత్రించుకొనుటకైన పిలుపు. తర్వాత ఏడవది నిత్యత్వం కొరకైన పిలుపు. ఎనిమిదవది ఆయన పిలుపు ఉన్నతమైంది, పవిత్రమైంది, పరలోక సంబంధమైంది. తొమ్మిదవది విడుదల కొరకైన పిలుపు. 10వది ఆయన రాజ్యం కొరకు పిలుపు. ప్రియా శ్రోతలారా, వీక్షకులారా, సంఘ సభ్యులారా, దేవుడు పిలుపు అనాది కాలంలోనే సృష్టి కాగానే చెప్పిన పిలుపు. ఆ పిలుపుకు ఎలా లోబడుతుండ్రు? ఒకటే పిలుపు యోహాన్ చెప్పాడు ఏంటంట, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఏంటంటే మారు మనసు పొందుడి. ఈ పిలుపు ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. దేవుడు వచ్చే పర్యంతం ఆయన పని ఏంటంటే పిలవాలి, జనాలు వస్తే వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు వాక్యం బోధించాలి, వాళ్ళ నిత్యత్వంలోకి నడిపించాలనే దేవుని ధ్యేయం. భౌతికంగా అనేక మంది అనేక రకాల పిలుపులు. భోజనాలకు ఆహ్వానిస్తారు, గృహప్రవేశాలకు ఆహ్వానిస్తారు, ఇప్పుడైతే ఫామ్ హౌసెస్ కట్టుకుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, అన్నిటికీ ఇన్విటేషనే. కానీ వాటిలో నీ ప్రయోజనం ఎంత, దేవుని ప్రయోజనం ఎంత? దేవుని పిలుపులో ఆయన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే నీ ప్రయోజనమే. నువ్వు పాపము చేత పట్టబడినప్పుడు పాపంలో కూరుకుపోయిన నిన్ను జిగటగల దొంగ ఊబిలోంచి, నాశనకరమైన గుంట నుంచి పైకి లేవనెత్తడానికి ఈ పిలుపు పిలిచాడు. వీటన్నిటికీ మనం లోబడి ఆయన స్వాధీనంలోకి వచ్చుదుము కాక. ఆమేన్. ప్రేమతో పిలుచుచుండే ప్రమోదముతో నీవు కదలిరా, ఆహ్వానించే నిన్ను క్షమించను, స్పందించు ఆ సుమధుర స్వరమునకు. ప్రభు యేసు ప్రేమతో పిలుచుచుండే ప్రమోదముతో నీవు కదలిరా, ఆహ్వానించే నిన్ను క్షమించను, స్పందించు ఆ సుమధుర స్వరమునకు.
క్షణమయమే ఇహలోక జీవితం మరుక్షణము నీకు తెలియనిది క్షణమయమే ఇహలోక జీవితం మరుక్షణము నీకు తెలియనిది అక్షయ జీవితము నీకందింపను రక్షకుడై యేసు ఇలా కరుదెంచెను అక్షయ జీవితము నీకందింపను రక్షకుడై యేసు ఇలా కరుదెంచెను ఈ క్షణముతో ప్రభుని శక్తిని గనుమా తక్షణమే శాశ్వత జీవము కోరుమా వీక్షణముతో ఆ ప్రభుని శక్తిని గనుమా తక్షణమే శాశ్వత జీవము కోరుమా ప్రభు యేసు ప్రేమతో పిలుచుచుండే ప్రమోదముతో నీవు కదలిరా ప్రభు యేసు ప్రేమతో పిలుచుచుండే ప్రమోదముతో నీవు కదలిరా కరుణాపూరితుడై కలువరి సిలువలో నీ ప్రాణ రక్షణకై బలియాయను కరుణాపూరితుడై కలువరి సిలువలో నీ ప్రాణ రక్షణకై బలియాయను చిందించే పరిశుద్ధ రక్తము తొలగించే నీదు పాపము చిందించే పరిశుద్ధ రక్తము తొలగించే నీదు పాపము విలువైన ప్రభుని సిలువను గనుమా మనసారా ప్రభునకు నీ హృదయము నిమ్మా విలువైన ప్రభుని సిలువను గనుమా మనసారా ప్రభునకు నీ హృదయము నిమ్మా ప్రభు యేసు ప్రేమతో పిలుచుచుండే